ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఒకరిని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నారా? ఆ వ్యక్తి కోసం అన్నీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ వ్యక్తికి మీరు చేసేది అర్థం కాదు. మీరు మాట్లాడినా రాంగ్, మీరు మాట్లాడకపోయినా రాంగ్, మీరు హెల్ప్ చేద్దామన్నా రాంగ్, మీరు అలోన్గా వదిలేసినా రాంగ్. అసలు ఏం చేసినా తప్పే అనిపిస్తుందా మీకు? అయితే మీరు తప్పు చేయడం లేదు. మీ పార్ట్నర్ తప్పు చేయడం లేదు. అసలు సమస్య ఏమిటంటే మీరు ఇద్దరు వేరు వేరు ప్లానెట్స్ నుంచి వచ్చారు. మగవాళ్ళు మార్స్ గ్రహం నుండి వచ్చారు. ఆడవాళ్ళు వీనస్ గ్రహం నుండి వచ్చారు. వీళ్ళిద్దరూ ఒకే భూమిపై కలిసి జీవిస్తున్నారు. కానీ వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ థింకింగ్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్. ఈ రహస్యం తెలిస్తే మీ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్గా ఉంటుంది. నేను మాట్లాడుతున్నది జాన్ గ్రే రాసిన వరల్డ్ ఫేమస్ బుక్ మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, మెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ గురించి. కపుల్స్ ఒకరినొకరు డీప్ గా లవ్ చేసుకుంటారు కానీ కమ్యూనికేట్ చేయలేరు. ఎందుకు? ఎందుకంటే మగవాళ్ళు ఒక విధంగా థింక్ చేస్తారు, ఆడవాళ్ళు వేరే విధంగా థింక్ చేస్తారు. ఇది వీక్నెస్ కాదు, ఇది బయాలజీ, సైకాలజీ మరియు ఎవల్యూషన్. ఈరోజు మనం ఈ పుస్తకంలోని 7 అద్భుతమైన రహస్యాలు తెలుసుకుందాం. మీ రిలేషన్షిప్ను మార్చే 7 గోల్డెన్ లెసన్స్. లెసన్ నెంబర్ 1, కేవ్ థియరీ. మొదటి లెసన్ మొదలుపెట్టే ముందు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్తాను. రాత్రి 8 గంటలు అయింది. భర్త ఆఫీస్ నుంచి వస్తాడు. ముఖంలో అలసట కనిపిస్తుంది. సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ తీసుకుంటాడు. ఏమీ మాట్లాడడు, ఫోన్ చూడడు, జస్ట్ చూస్తూ ఉంటాడు. భార్య వంటగదిలో నుండి వస్తుంది, భర్తను చూస్తుంది. ఆమె మనసులో ఇలా అనుకుంటుంది, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా? మాట్లాడడం ఇష్టం లేదా అని. తర్వాత ఆమె అడుగుతుంది, ఏమైంది అని. భర్త ఏమీ లేదు అంటాడు. భార్య, మరి ఎందుకు మాట్లాడడం లేదు? భర్త, అలసిపోయాను, ప్లీజ్ లీవ్ మీ అలోన్. భార్యకు హర్ట్ అవుతుంది, భర్తకు కోపం వస్తుంది. రాత్రంతా సైలెన్స్. ఇది మీకు ఫెమిలియర్గా అనిపిస్తుందా? ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏమిటంటే మగవాళ్ళకి ఒక సీక్రెట్ ఉంది. దాని పేరే కేవ్ థియరీ. మగవాళ్ళు స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మెంటల్లీ ఒక గుహలోకి వెళ్తారు. ఆ గుహలో వాళ్ళు తమ ప్రాబ్లమ్స్ తాము ప్రాసెస్ చేసుకుంటారు. ఆ అలోన్ టైంలో వాళ్ళు రీఛార్జ్ అవుతారు. ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి ప్రెస్టేజ్గా, కోపంగా అనిపిస్తుంది. ఇది భార్యను లవ్ చేయడం తగ్గింది అని కాదు. ఒక లయన్ ఇమాజిన్ చేయండి. అది వౌండ్ అయినప్పుడు కేవలకి వెళ్ళి దాక్కుంటుంది. హీల్ అయిన తర్వాత బయటకు వస్తుంది. మగవాళ్ళకు కూడా అంతే. ఆడవాళ్ళకి గోల్డెన్ రూల్ ఏమిటంటే మీ హస్బెండ్ కేవ్లో ఉన్నప్పుడు అతన్ని ప్రెజర్ చేయకండి, క్వశ్చన్స్ చేయకండి. జస్ట్ గివ్ మీ స్పేస్. కొంత టైం తర్వాత అతనే బయటకు వస్తాడు. మళ్ళీ నార్మల్గా, లవ్లీగా మాట్లాడతాడు. ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే 50% రిలేషన్షిప్లో ఫైట్స్ తగ్గుతాయి. లెసన్ నెంబర్ 2, లిజనింగ్ వర్సెస్ సాల్వింగ్. ఇప్పుడు రెండో సిచ్యువేషన్ చూద్దాం. భార్య ఆఫీస్ నుండి వస్తుంది. ఆమె ఈరోజు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి ఏదో బాధగా చెబుతుంది. భర్త పక్కన కూర్చొని అడుగుతాడు, ఏమైంది అని. భార్య మొదలు పెడుతుంది, ఆఫీసులో అందరి ముందు బాస్ నన్ను తిట్టాడు, చాలా ఎంబ్రెసింగ్గా అనిపించింది. నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను కానీ ఎవరు నన్ను అప్రిషియేట్ చేయరు. ఇంట్లో కూడా పని, బయట కూడా పని, నాకు రెస్ట్ అనేదే లేదు అని. భర్త వెంటనే అంటాడు, ఓకే, నువ్వు హెచ్ఆర్కి కంప్లైంట్ చేయి, లేదా బాస్తో డైరెక్ట్గా మాట్లాడు, లేదా బెటర్ జాబ్ రీసెర్చ్ చేయి. ఇంట్లో పని నేను హెల్ప్ చేస్తాను అని. భార్య సడన్గా సైలెంట్ అవుతుంది. కొంతసేపు తర్వాత అంటుంది, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. భర్తకి టోటల్ కన్ఫ్యూజన్. నేను సొల్యూషన్ ఇచ్చాను, ఏం ప్రాబ్లం? ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఎందుకు?
ఎందుకంటే మగవాళ్ళు ప్రాబ్లమ్ సాల్వర్స్. మగవాళ్ళ బ్రెయిన్ ఏదైనా ఇష్యూ విన్నప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్ మోడ్లోకి వెళ్తుంది. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్. కానీ రిలేషన్షిప్లో ఇది సమ్టైమ్స్ వీక్నెస్ అవుతుంది. ఆడవాళ్ళు ఎమోషనల్ ప్రాసెసర్స్. ఆడవాళ్ళకు ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళకు సొల్యూషన్ కాదు కావాల్సింది, వాళ్ళకు కావాల్సింది ఎంపతి. నీ పెయిన్ నాకు అర్థమైంది, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నేను నీతో ఉన్నాను, ఇది వినాలని ఉంటుంది. జాన్ గ్రే చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఏమిటంటే ఆడవాళ్ళు సొల్యూషన్ కోసం రావడం లేదు, వాళ్ళు మీ హార్ట్ హార్ట్ కోసం వస్తున్నారు. మగవాళ్ళకు కూడా ఒక గోల్డెన్ రూల్. భార్య ఏదని చెప్తే వెంటనే సొల్యూషన్కు జంప్ చేయకండి. ముందు ఇలా అనండి, అర్థమైంది, చాలా కష్టంగా ఉందిగా, నువ్వు చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేశావు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పండి. ఆ తర్వాత నీకు నా హెల్ప్ కావాలా అని అడగండి. ఈ 3 సెంటెన్స్ మీ మ్యారేజ్లో రెవల్యూషన్ తీసుకొస్తాయి. లెసన్ నెంబర్ 3, రబ్బర్ బ్యాండ్ వర్సెస్ వేవ్. మూడవ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మగవాళ్ళు రబ్బర్ బ్యాండ్ లాంటి వాళ్ళు. ఒక రబ్బర్ బ్యాండ్ ఇమాజిన్ చేయండి మీ చేతిలో ఉన్నట్టు. దాన్ని స్ట్రెచ్ చేయండి. చేయడం వల్ల అది సాగుతుంది. తర్వాత దాన్ని వదిలివేయండి, అది వెంటనే వెనక్కి వస్తుంది. మగవాళ్ళు కూడా అంతే. రిలేషన్షిప్లో వాళ్ళు దగ్గరికి వస్తారు, కొంతకాలానికి దూరం వెళ్తారు. అలోన్ టైం కోసం, ఇండిపెండెన్స్గా ఫీల్ కోసం మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ వెన్ దే కమ్ బ్యాక్ విత్ ఫుల్ లవ్. అంటే వాళ్ళు ఫుల్ ఎనర్జీతో మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ సైకిల్ నార్మల్, ఇది ఒక ప్రాబ్లం కాదు. కానీ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు ప్యానిక్ అవుతారు. నేను లవ్ చేయడం తగ్గిపోయిందా, నా మీద లవ్ లేదా, లేక వేరే ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తారు. ఈ ప్యానిక్ వల్ల మోర్ ప్రెజర్ పెడతారు. దానివల్ల మగవాళ్ళు మరింత దూరం వెళ్తారు. ఆడవాళ్ళు వేవ్ లాంటి వాళ్ళు. సముద్రంలో వేవ్ చూసారా ఫ్రెండ్స్? కొంతసేపు హైగా ఉంటుంది, పవర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీగా. మళ్ళీ కొంతసేపు లోగా ఉంటారు, క్వైట్, జెంటిల్, రిసీడింగ్. ఆడవాళ్ళ ఎమోషన్స్ కూడా ఇలాగే వర్క్ చేస్తాయి. ఒకరోజు చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటారు, మరో రోజు చాలా సాడ్గా, చాలా కామ్గా, డీసెంట్గా ఉంటారు. ఈ లో ఫేస్లో వాళ్ళకి ఎక్స్ట్రా లవ్, ఎక్స్ట్రా అటెన్షన్ కావాలి. కానీ చాలామంది మగవాళ్ళు భార్య సడన్లీ మూడ్ డౌన్ అయినప్పుడు ఏమైందో, ఏం ప్రాబ్లం ఉందో అని కన్ఫ్యూజ్ అవుతారు లేదా ఇరిటేట్ అవుతారు. ఇక్కడ డబల్ గోల్డెన్ రూల్. హస్బెండ్స్, భార్య ఎమోషన్ వేవ్ లోలో ఉన్నప్పుడు ఫిక్స్ చేయాలని ట్రై చేయకండి. సింపుల్ చెప్పండి, నేను ఇక్కడ ఉన్నాను, నీకు ఏమైనా కావాలా అని చెప్పండి. ఆమెకు హగ్ కోసం అయితే హగ్ ఇవ్వండి, మాటల కోసం అయితే ప్రశాంతంగా వినండి. అలాగే భార్యల కోసం, హస్బెండ్ రబ్బర్ బ్యాండ్లా దూరం వెళ్ళినప్పుడు చేజ్ చేయకండి. వాడు తప్పకుండా వెనక్కి వస్తాడు మీ మీద ఎక్కువ లవ్తో. లెసన్ నెంబర్ 4, లవ్ లాంగ్వేజెస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు మీ పార్ట్నర్ను లవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఫీల్ అవడం లేదా? ఒక హస్బెండ్ ఉన్నాడు, ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తాడు, బిల్స్ పే చేస్తాడు, హౌస్ మెయింటైన్ చేస్తాడు, ఫ్యామిలీకి ఏమీ కొదవ రాకుండా చూస్తాడు. అతను అనుకుంటాడు, నేను అన్ని చేస్తున్నాను, ఇది లవ్ కాదా అని. కానీ భార్య అంటుంది, నువ్వు నన్ను లవ్ చేయడం లేదు. భర్తకు షాక్ అవుతుంది, నేను ఇంత చేస్తున్నాను, ఇంకా ఏం కావాలి అని. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళిద్దరూ వేరే వేరే లవ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మగవాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రొవైడర్గా ఉండడం, ఫిజికల్గా ప్రజెంట్గా ఉండడం, యాక్షన్స్తో ప్రూవ్ చేయడం. ఆడవాళ్ళు లవ్ ఫీల్ చేసే విధానం ఎలా ఉంటుందంటే వర్డ్స్లో. అంటే నేను
నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు బ్యూటిఫుల్గా ఉన్నావు అని. అలాగే క్వాలిటీ టైం, ఫోన్ పక్కన పెట్టి కలిసి కూర్చోవడం. స్మాల్ సర్ప్రైజెస్ అంటే పువ్వులు తీసుకురావడం, ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేయడం. ఎమోషన్ క్లోజ్నెస్, ఫీలింగ్స్ షేర్ చేయడం. మగవాళ్ళు యాక్షన్స్లో లవ్ చూపిస్తారు, ఆడవాళ్ళు వర్డ్స్లో లవ్ ఫీల్ చేస్తారు. ఈ గ్యాప్ తెలియకపోతే ఇద్దరు లవ్ చేస్తూనే ఉంటారు, కానీ ఒకరినొకరు ఫీల్ కారు. లెసన్ నెంబర్ 5, స్కోరింగ్ సిస్టమ్. ఇప్పుడు జాన్ గ్రే చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏమిటంటే దీని పేరే స్కోరింగ్ సిస్టమ్. మగవాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే వాళ్ళు ఒక బిగ్ థింక్ చేస్తే అది 10 పాయింట్స్ వర్త్ అని ఫీల్ అవుతారు. ఉదాహరణకి వైఫ్కు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తారు, 10 పాయింట్స్ అని ఫీల్ అవుతారు. యానివర్సరీ డిన్నర్ బుక్ చేస్తాడు, 10 పాయింట్స్. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు, 10 పాయింట్స్. అతను మనసులో అనుకుంటాడు, నేను ఇంత బిగ్ థింగ్స్ చేస్తున్నాను, ఆమె చాలా హ్యాపీగా ఉండాలి కదా అని. కానీ ఆడవాళ్ళు ఎలా స్కోర్ చేస్తారంటే వాళ్ళు స్మాల్ థింగ్స్కు కూడా ఒక పాయింట్ ఇస్తారు. మార్నింగ్ కాఫీ చేసి ఇచ్చినందుకు ఒక పాయింట్, గుడ్ మార్నింగ్ చెప్పినందుకు ఒక పాయింట్, డిన్నర్ తర్వాత డిషెస్ వాష్ చేసినందుకు ఒక పాయింట్, ఏం కావాలి అని అడిగినందుకు ఒక పాయింట్. కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అంటే మగవాళ్ళు ఒకసారి 10 పాయింట్స్ థింక్ చేయడం కంటే రోజు 10 స్మాల్ ఒక పాయింట్ థింక్స్ చేయడం మోర్ ఎఫెక్టివ్. ఆడవాళ్ళకి గ్రాండ్ గెస్చర్ కంటే డైలీ కన్సిస్టెన్సీ మోర్ పవర్ఫుల్. లెసన్ నెంబర్ 6, ఆర్గ్యుమెంట్స్ సీక్రెట్. ఇప్పుడు చాలా ట్రిక్కీ టాపిక్, గొడవలు. ప్రతి రిలేషన్షిప్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఇవి నార్మల్. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఆర్గ్యూ చేసే స్టైల్ చాలా డిఫరెంట్. మగవాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పాయింట్ టు పాయింట్ మారుతారు, లాజిక్తో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇది రాంగ్, ఇది రైట్ క్లియర్లీగా చెప్తారు. తొందరగా సారీ చెప్పి మూవ్ ఆన్ అవుతారు, ఇష్యూ క్లోజ్డ్ అని ఫీల్ అవుతారు. ఆడవాళ్ళు ఆర్గ్ చేసేటప్పుడు స్టైల్ ఎలాగ ఉంటుందంటే ఎమోషన్స్తో మాట్లాడతారు, ఫాస్ట్లో జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి బ్రింక్ చేస్తారు. 6 నెలల క్రితం కూడా ఇలాగే చేసావు అంటారు. సారీ చాలదు, ఫీల్ చేయాలి అంటారు. రిలేషన్షిప్ కంటే అండర్స్టాండింగ్ కావాలి అంటారు. ఇక్కడ అతి కామన్ మిస్టేక్, భర్త సారీ చెప్తాడు, భార్య స్టిల్ అప్సెట్గా ఉంటుంది. భర్త ఇరిటేట్ అవుతాడు, సారీ చెప్పాను కదా ఇంకేం కావాలి అని. భార్య మరింత అప్సెట్ అవుతుంది. జాన్ గ్రే సొల్యూషన్ ఏమిటంటే ఆడవాళ్ళు ఫాస్ట్ బ్రింక్స్ చేసినప్పుడు వాళ్ళు పెట్టి కాదు, విషియస్ కాదు. వాళ్ళు అంటున్నది ఏమిటంటే వాండి ఇంకా హీల్ కాలేదు అని, ఆ హర్ట్ ఇంకా ఉంది, దాన్ని అక్నాట్ చేయండి. నీకు ఆ టైంలో చాలా హర్ట్ అయ్యావు, నాకు అర్థమైంది, నేను తప్పు చేశాను, నువ్వు డిజర్వింగ్గా ఫీల్ అవ్వాలి, ఇకపై నేను అలా చెయ్యను అని చెప్పండి. ఇది చెప్పగానే 8% ఫైట్స్ ఎండ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, ఆర్గ్యుమెంట్స్లో గోల్ విన్ చేయడం కాదు, గోల్ను అండర్స్టాండింగ్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఆర్గ్యుమెంట్ విన్ చేస్తే పార్ట్నర్ను లూజ్ చేస్తారు, మీరు పార్ట్నర్ను అండర్స్టాండింగ్ చేస్తే రిలేషన్షిప్ విన్ అవుతుంది. లెసన్ నెంబర్ 7, ఫైనల్ సీక్రెట్. చివరగా ఈ పుస్తకంలో మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ జాన్ గ్రే అంటారు ఏమిటంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతకడం కాదు మీ జాబ్, మీతో ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎలా ఉంటారో అలా అండర్స్టాండ్ చేసుకోవడమే రియల్ లవ్. మగవాళ్ళు మాస్ నుంచి వచ్చారు, వాళ్ళకి స్పేస్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, ట్రస్ట్ కావాలి. ఆడవాళ్ళు వీనస్ నుంచి వచ్చారు, వాళ్ళకి లవ్ కావాలి, వ్యాలిడేషన్ కావాలి, కనెక్షన్ కావాలి. ఈ రెండు రాంగ్ కావు, ఈ రెండు రైట్. మీరు మీ పార్ట్నర్ను నీడ్ను రెస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మీ నీడ్ను ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేస్తారు. ఇదే మార్స్ అండ్ వీనస్ గ్రేట్ సీక్రెట్. చివరగా ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ రోజు నేర్చుకున్న లెసన్స్లో మీకు మోస్ట్ పవర్ఫుల్ అనిపించింది ఏది? కామెంట్స్లో చెప్పండి. మీ థాట్స్ని చదవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? అయితే మీ హస్బెండ్కు లేదా మీ వైఫ్కు వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఈ లెసన్స్ ఒకరు తెలుసుకుంటే సరిపోదు, ఇద్దరు తెలుసుకోవాలి. హ్యాపీ కపుల్స్ వల్ల హ్యాపీ ఫ్యామిలీస్ వస్తాయి. హ్యాపీ ఫ్యామిలీస్ వల్ల హ్యాపీ సొసైటీ వస్తుంది. మీరు ఈ చేంజ్ మొదలు పెట్టండి టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.